తదుపరి తులారాశి. తులారాశి వారికి పరిస్థితులు క్రమేపీ అనుకూలిస్తాయి. అనుకున్న పనుల్లో సునాయాస విజయాన్ని కూడా సాధిస్తారు. సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. రావాల్సిన బాకీలు ఏవైతే ఉన్నాయో అవి వసూలై వీరి అవసరాలన్నీ కూడా తీరుతాయి. ఆలయాలు, ఆశ్రమాలు కూడా సందర్శిస్తారు. ఆస్తి వ్యవహారాలన్నీ కూడా పరిష్కార దశకు చేరుతాయి. గృహ నిర్మాణ యత్నాల్లో ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. వ్యాపారవర్గాల వారు వ్యాపారంలో చక్కని పురోగతి సాధిస్తారు. ఉద్యోగవర్గాల వారు పదోన్నతులకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక సాంకేతిక రంగాల వారికి కూడా ఈరోజు ఉత్సాహవంతంగా గడుస్తుంది. సినీ, టీవీ కళాకారులకు విశేషమైన ప్రజాదరణ లభిస్తుంది. విద్యార్థులకు కూడా భవిష్యత్ పట్ల కొత్త ఆశలు చిగురిస్తాయి. మహిళల విషయానికి వస్తే ఈరోజు వీరు శుభవార్తలు అందుకుంటారు. వీరి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. తులారాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు లేత ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా మహావిష్ణువుల వారిని పూజించడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఏవైతే వ్యవహారాలు ప్రారంభం చేస్తారో అవి నిదానంగా ముందుకు సాగుతాయి. స్నేహితుల నుంచి కూడా కొన్ని విషయాల్లో తీవ్రమైన ఒత్తిడులు వృశ్చిక రాశి వారు ఎదుర్కొంటారు. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్త వహించాలి. ఆరోగ్య సమస్యలు కూడా ఈ రాశి వారిని బాగా వేధిస్తాయి. విలువైన వస్తువులు కూడా చేజారుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఈ రాశి వారికి చాలా వరకు కూడా నిరుత్సాహపరుస్తాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీల్లో ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఉద్యోగుల వారికి విధి నిర్వహణలో మార్పులు చేర్పులు ఉండవచ్చు. రాజకీయ, వైద్య రంగాల వారికి గందరగోళ పరిస్థితులు ఎదురవుతాయి. సినీ కళాకారులు కూడా కొన్ని అవకాశాలు చేజార్చుకుంటారు. విద్యార్థులకు కూడా కొంత నిరాశగానే గడుస్తుంది. మహిళలకు కుటుంబ చికాకులు అధికమవుతాయి. కావున మహిళలు జాగ్రత్త వహించాలి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ఇక వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు కాఫీ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా నవగ్రహ ఆరాధన చేయడం, నవగ్రహ స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి పనుల్లో జాప్యం కాస్త అధికంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు ఎదురవడం చేత రుణాలు సైతం చేస్తారు. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యులతోటి కూడా ఈరోజు ఈ రాశి వారికి విరోధాలు ఏర్పడవచ్చు. శ్రమకు తగిన ఫలితం అంతగా కనిపించదు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండడం ఈరోజు ఈ రాశి వారికి చాలా మంచిది. తీర్థయాత్రలు చేస్తారు. ఇక వ్యాపార వర్గాల వారికి ఈరోజు వ్యాపారాలు ఆశించిన విధంగా ముందుకు సాగవు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. దీనివల్ల కొంతవరకు వీరు నిరాశ చెందుతారు. ఉద్యోగుల వారికి ఉద్యోగాల్లో పని భారం మరింత అధికమవుతుంది. రాజకీయ, పారిశ్రామిక రంగం వారికి విదేశీ పర్యటనలు ఎవరైతే చేస్తున్నారో వారికి అక్కడ ఆటంకాలు ఎదురవుతాయి. కొంతవరకు జాగ్రత్త వహించాలి. సినీ, టీవీ కళాకారులకు చికాకు కలిగించే సంఘటనలు పెరుగుతాయి. ఇక విద్యార్థుల అంచనాలన్నీ కూడా తప్పుతాయి. మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. ఇక ధనురాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి నూతన వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడతాయి. శుభవార్తలు కూడా మకర రాశి వారు వింటారు. ఆప్తులతోటి ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. భూములు, భవనాలు కొనుగోలు చేయాలి అని చెప్పుకున్న ఈ రాశి వారి కోరిక నెరవేరుతుంది. గ్రస్తు వీరికి అనుకూలంగా ఉంది. సేవా కార్యక్రమాలపై కూడా ఆసక్తి చూపుతారు. పెద్దల సలహాలు స్వీకరించి కొన్ని కీలక నిర్ణయాలు కూడా ఈరోజు ఈ రాశి వారు తీసుకుంటారు. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ కూడా ఉండవచ్చు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో మంచి లాభాలు దక్కుతాయి. ఉద్యోగుల వారి సేవలకు తగిన గుర్తింపు కూడా లభిస్తుంది. పారిశ్రామిక, వైద్య రంగాల వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు. సినీ కళాకారులకు అవార్డులు లేదా గౌరవ పురస్కారాలు కూడా దక్కవచ్చు. విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాల్లో ప్రవేశం లభిస్తుంది. భవిష్యత్ ప్రణాళికలు విద్యార్థులు రూపొందించే పనులు నిమగ్నమవుతారు. మహిళలు కూడా ఈరోజు శుభవర్తమానాలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు సజావుగా సాగుతాయి. ఇక మకర రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు నీలం రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో అవన్నీ కూడా అనూహ్యంగా పూర్తవుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు మరింతగా పెరుగుతాయి. రావాల్సిన బాకీలు ఏమన్నా ఉంటే కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే అటువైపు వసూలవుతుంది. తీర్థయాత్రలు చేయాలి అన్న కుంభరాశి వారి కోరిక కూడా నెరవేరుతుంది. కుటుంబంలో శుభకార్యాలు కూడా ఈరోజు ఈ రాశి వారు నిర్వహిస్తారు. ఆస్తి వ్యవహారంలో ఒప్పందాలు కూడా చేసుకుంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఆశించిన లాభాలు చేతికంతాయి. ఉద్యోగుల వారు పదోన్నతుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు పదోన్నతులకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక, వైద్య రంగాల వారికి భవిష్యత్ పట్ల కొత్త ఆశలు కూడా చిగురిస్తాయి. సినీ, టీవీ కళాకారులకు సన్మానాలు, సత్కారాలు. విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు మెరుగుపడతాయి. విదేశీయన ప్రయత్నాలు చేస్తున్న విద్యార్థుల కోరిక కూడా నెరవేరుతుంది. మహిళలకు ఒక ముఖ్యమైన సమాచారం ఈరోజు అందుతుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. కుంభరాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు